హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మీషోలో తీసుకున్న మగ్గం కంప్యూటర్ వర్క్ 1 మీటర్ బ్లౌజ్ పీసెస్ని స్టిచింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ చేశారు. చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. అంటే పార్ట్ 4 వరకు అయితే చూపించాను కదా, ఇది అయితే పార్ట్ 5 అండి. ఎవ్రీ వీడియోలో ఈ బ్లౌజెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఇంకా చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి కదా, ఇది ఆఫ్టర్ వాషింగ్ తర్వాత కలర్ ఏమైనా పోతుందా లేదంటే ఈ వర్క్ ఏమైనా పోతుందా అని చెప్పేసి ఈ వీడియోలో చాలా వరకు క్లియర్గా క్లారిటీ అయితే ఇస్తాను. అలానే 1 మీటర్ ఫ్యాబ్రిక్ బెస్టా లేదంటే ఇలాంటి స్టిచ్డ్ బ్లౌజ్ బెస్టా అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, లాస్ట్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఓకేనా. ఈ బ్లౌజెస్ స్టార్టింగ్ ప్రైస్ చెప్తే డెఫినెట్గా షాక్ అవుతారు. ఎందుకంటే జస్ట్ 70 రూపీస్కి ఈ బ్లౌజెస్ అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఏంటి 70 రూపీస్కి వర్క్ బ్లౌజ్ వస్తుందా అని అయితే అనుకుంటున్నారా? అదే ట్విస్ట్ అండి. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి, అది కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఫస్ట్ ఈ బ్లౌజ్ చూసుకుంటే డార్క్ మెజెంటా కలర్ అయితే చూస్ చేసుకున్నాను. వర్క్ అంతా కూడా ఫుల్గా ఆరీ బీడ్స్తో హైలైట్ చేశారు. చాలా నీట్గా అయితే ఉంది, ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇది అయితే అండర్ 400 రూపీస్కి అయితే వచ్చింది. ఆ ప్రైస్కి అయితే క్వాలిటీ చాలా బాగుంది, అందరూ ట్రై చేయండి. హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే మనకి చాలా నీట్గా అయితే వచ్చేసింది. అండ్ దీనికి హైలైట్ ఏంటి అంటే హ్యాండ్ వర్క్ అండి. ఈ ఫ్లవర్ అవుట్లైన్ చూసినట్లయితే మనకి బ్యూటిఫుల్ గ్లాస్ కట్ బీడ్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. చాలా బాగా షైనింగ్ అవుతుంది. ఈ టైప్ వర్క్ ఏంటి అంటే స్లిమ్గా ఉన్న వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే కరెక్ట్గా 11 వరకు అయితే ఉంటుంది. సో అందరూ మస్ట్ ట్రై చేయండి. కొంచెం సింపుల్ వర్క్లో కావాలి అనుకునే వరకు అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇలాంటి వర్క్ బ్లౌజెస్ గురించి అందరిలో ఉన్న కామన్ డౌట్ ఏంటి అంటే ఇవి ఆఫ్టర్ వాషింగ్ తర్వాత కలర్ ఏమైనా ఫేడ్ అవుతుందా అని చెప్పేసి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే ఈ బ్లౌజెస్ అన్ని కూడా చాలా వరకు హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన అయితే వస్తాయి. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఏంటి అంటే లైక్ మనకి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుంది, అలానే షైనింగ్ అవుతుంది కూడా. ఇప్పుడు చూపిస్తున్న ఈ గోల్డ్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే షైనింగ్ సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా కలర్ అయితే ఏమాత్రం ఫేడ్ అవ్వదు. దీనికి వేసుకునే లైనింగ్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే అది కూడా కలర్ అయితే ఫేడ్ అవ్వదు. ఏంటి అంటే ఇలాంటి పట్టు బ్లౌజెస్ కి ఇన్నర్ వేర్ లైనింగ్ ఏ కలర్ అయినా కానీ అంతగా కనపడదు కదా అని చెప్పేసి కొంచెం చీప్ క్వాలిటీలో ఉన్న లైనింగ్ వేసుకుంటే అది అయితే కలర్ ఫేడ్ అవుతుంది కదా. వాటర్ లో డిప్ చేయగానే ఆటోమేటిక్ గా కలర్ అయితే పోతుంది. మనం అయితే ఈ వర్క్ బ్లౌజ్ కలర్ పోతుంది అనుకుంటాం కానీ అది అయితే లైనింగ్ కలర్ అండి. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ ఏంటి అంటే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు కానీ హెవీ మగ్గం వర్క్స్ అయితే అంత రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయలేము కదా. ఇది అంతా మనకి సిల్క్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు కదా. సో ఎన్నిసార్లు వాషింగ్ చేసినా గానీ ఏమీ అవ్వదు. అలాగని మరీ రఫ్ గా హ్యాండిల్ చేయకండి. ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సరే ఎక్కువసేపు ఎండలో వదిలేస్తే కలర్ అయితే డెఫినెట్ గా ఫేడ్ అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్ గానే హ్యాండిల్ చేయండి. సెకండ్ కామన్ పాయింట్ ఏంటి అంటే ఈ ఆరీ బీడ్స్ ఏమైనా బ్లాక్ అవుతున్నాయా అని అయితే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్తాను. ఎప్పుడైనా సరే మగ్గం వర్క్ బ్లౌజెస్ షోల్డర్ దగ్గర నుంచి కూడా మనకి కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ చివర్లో నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ రివర్స్లో కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఈ వర్క్ ఏంటి అంటే షోల్డర్కి 1 ఇంచ్ వరకు కూడా మనకి వర్క్ అయితే రాలేదు. అంటే డీప్ నెక్ పెట్టుకునే వాళ్ళకి ఇలా కొంచెం గ్యాప్ అయితే వస్తుంది కదా. యాక్చువల్గా ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఏదైతే ఉందో మనకి రైట్ సైడ్ కి రాకుండా లెఫ్ట్ సైడ్ కి అయితే వచ్చింది. ఇది మా ఫ్రెండ్ పట్టు శారీ కోసమని ఆర్డర్ చేశాను. తనకైతే పింక్ కలర్ మ్యాచింగ్ చాలా పర్ఫెక్ట్ గా అయ్యింది. కానీ వర్క్ అయితే ఆపోజిట్ గా అయితే వచ్చింది. తనకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. తను అయితే లెఫ్ట్ సైడ్ కి వచ్చిన వర్క్ అంతా తీసి ఈ విధంగా రైట్ సైడ్ కి నీట్ గా స్టిచింగ్ అయితే చేసుకుంది. ఇలా రివర్స్ లో క్లియర్ గా చూపిస్తే తప్ప ఏమీ తెలియట్లేదు, అంత నీట్ గా అయితే స్టిచింగ్ చేసుకుంది. ఈ బ్లౌజ్ కి హైలైట్ ఏది అంటే హ్యాండ్ వర్క్ అండి. అసలు ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి. ఇదంతా కూడా ఫుల్ గా ఆరీ బీడ్స్ విత్ కుందన్స్ అయితే స్టిక్ చేశారు. ఇక్కడ మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. ఇదంతా కూడా మిషన్ వర్క్, చాలా నీట్ గా అయితే స్టిచింగ్ అయితే వేశారు. ఇక్కడ మీకు కనపడుతున్న ఈ వైట్ స్టోన్స్ కింద ఏంటంటే మనకి స్టాండ్ అయితే ఉంటుంది, దానికి కూడా స్టిచింగ్ అయితే వేశారు. బట్ ఈ స్టోన్స్ అన్ని కూడా మనకి గ్లూతో అయితే స్టిక్ చేస్తారు. ఇలాంటి స్టోన్స్ ఎక్కువ ఉన్న బ్లౌజెస్ అయితే చాలా కేర్ఫుల్ గా అయితే హ్యాండిల్ చేయాలి. అంటే మనం ఫోల్డింగ్ చేసి కబోర్డ్స్ లో పెట్టినప్పుడు అంటే వాషింగ్ చేసినప్పుడు ఎక్కువసేపు వాటర్ లో వదిలేయకూడదు. అంటే ఆ గ్లూ అనేది మనకి లూజ్ అయిపోయి ఊడిపోతాయి కదా. ఇవి ఊడిపోయినా కానీ సపరేట్ గా షాప్ లో ఉంటాయి, మళ్ళీ తెచ్చి మళ్ళీ స్టిచింగ్ చేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అంటే నాకు తెలిసింది అయితే నేను క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే మీషోలోకి ఇంకా న్యూ వర్క్స్, న్యూ డిజైన్స్ ఇంకా చాలా వరకు లాంచ్ చేస్తున్నారు. అందులో అయితే ఇలాంటి ఆరీ బీడ్స్ కానీ ఇలాంటి స్టోన్ వర్క్ కానీ ఏమీ ఉండట్లేదు. ట్రెండింగ్ లో ఉన్నటువంటి కడ్దానా బీడ్ వర్క్ తో హైలైట్ చేస్తున్నారు. అది అయితే చాలా బాగుంటుంది. అది కలర్ కూడా ఏమాత్రం ఫేడ్ అవ్వదు, చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. రీసెంట్ వీడియోస్ లో కూడా అలాంటి బ్లౌజెస్ అయితే చాలా వరకు చూపించాను నేను. సో కలర్ పోకూడదు, బీడ్స్ బ్లాక్ అవ్వకూడదు అనే డౌట్ ఏమైనా ఉంటే ఆ బ్లౌజెస్ ని ప్రిఫర్ చేయండి. ఇంకా హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ ని స్టిచింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చాలా కేర్ఫుల్
కేర్ఫుల్గా అయితే చేయాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి వర్క్ అయితే పోయి ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ హ్యాండ్తో స్టిచ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఇలాంటి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ని ప్రిఫర్ చేయండి. ఇవి కూడా లుక్ అయితే చాలా బాగుంటున్నాయి. నేనైతే ఎవ్రీ వీడియోలో కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీ ఆది బ్లౌజ్ని పక్కన పెట్టుకుని బ్యాక్ నెక్ లెంగ్త్ అండ్ హ్యాండ్ లెంగ్త్ ఫుల్ సర్కిల్ అన్ని కూడా టేప్తో మెజర్మెంట్స్ చూసుకుని అప్పుడైతే ఆర్డర్ చేసుకోండి. అంటే అన్ని బ్లౌజెస్ కూడా ఒకలాగైతే ఉండవు కదా మెజర్మెంట్స్. రీసెంట్గా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, బ్లౌజ్ పీసెస్ చూపించేటప్పుడు అది క్రాస్ కటింగ్లో వస్తుందా లేదంటే స్ట్రైట్ కటింగ్లో వస్తుందా అది కూడా క్లియర్గా చెప్పండి అనేసి. నాకు టైలరింగ్ అయితే రాదు, సో అందుకని ఆ విషయం అయితే నాకు తెలియదు అని చెప్పేసి నేను క్లియర్గా రిప్లై అయితే ఇచ్చాను. అంటే ఇవి కూడా ఈ మెజర్మెంట్స్ అయినా కానీ నాకు తెలిసినంత వరకు ఇలానే చూస్తారేమో అని చెప్పి మీకు కొంచెం క్లారిటీ రావడం కోసం ఇలాగైతే చూసి చెప్తున్నాను. నిజంగా నాకు టైలరింగ్ అయితే రాదు. ఈ వర్క్ అది మీకు బాగా నచ్చితే ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక రిటర్న్ టైం 7 days అయితే ఉంటుంది ఎలాంటి ఐటెం కన్నా సరే. సో మీరు రిసీవ్ చేసుకున్నాక మీ దగ్గరలో టైలర్ షాప్ దగ్గర తీసుకువెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారు ఈ బ్లౌజ్ మీకు సెట్ అవుతుందా లేదని చెప్పేసి. సో అలా ట్రై చేయండి. ఈ బ్లౌజ్ కలర్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో, బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ అండి. ఇది ఫ్యాబ్రిక్ అయితే హాఫ్ పట్టు కాదు, షైనింగ్ సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వల్ల ఈ బ్లౌజ్కి ఫుల్ హైలైట్ అనమాట, చాలా బాగుంది. ఈ బ్లౌజెస్ పిక్స్ అన్ని కూడా సైడ్ని షేర్ చేస్తున్నాను, లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకేనా. టోటల్గా 20 బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. ఇందులో 2 or 3 బ్లౌజెస్ ఏంటి అంటే స్టాక్లో అయితే లేవు. ఇన్ కేస్ రీస్టాక్ చేస్తే లింక్లో అయితే యాడ్ చేస్తాను. ఈ బ్లౌజెస్ చాలా వరకు అరౌండ్ 350 ఆ రేంజ్కి అయితే వచ్చేసాయి. ఆ ప్రైస్కి అయితే చాలా చాలా బాగుంటున్నాయి. బయట ఇలాంటి వర్క్ చేయించాలంటే చాలా ప్రైస్ అయితే అడుగుతున్నారు, బట్ ఇక్కడ అయితే చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేసాయి. ఈ బ్లౌజ్ చూసుకుంటే ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే డ్యూయల్ షేడ్లో షైనింగ్ అవుతుంది. లైక్ మనకి కలనేత అంటారు చూడండి, ఆ టైప్ అనమాట. ఒక సైడ్ ఏంటి అంటే మనకి వైలెట్ కలర్, ఇంకొక సైడ్ ఏంటి అంటే కొంచెం పింక్ షేడ్లోకి అయితే ఉంటుంది. సో కలనేత షైనింగ్లోకి అయితే అవుతుంది. ఇంత హెవీ వర్క్ కూడా అండర్ 300 రూపీస్కి అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇది హ్యాండ్ వర్క్ ఏంటి అంటే ఫుల్గా అయితే పెట్టించుకోలేదండి, కొంచెం షార్ట్ హ్యాండ్ లాగా అయితే పోయింది చూసారా. ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ ఏంటి అంటే కటింగ్ చేసినప్పుడు కూడా వర్క్ అయితే ఏమీ పోదు, అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కదా. సేమ్ ఇలాంటి వర్క్ నేను పింక్ కలర్లో కూడా తీసుకున్నాను చూడండి. ఇది అయితే హ్యాండ్ ఫుల్గా అయితే వర్క్ అయితే పెట్టించాను. హ్యాండ్కి వచ్చిన వర్క్ కటింగ్ చేసే కంటే కూడా ఫుల్గా పెట్టించుకుంటే లుక్ అయితే చాలా బాగుంది. మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది, ఒకే డిజైన్లో 2 బ్లౌజులు ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి. నేను చాలా వీడియోస్లో ఎన్నోసార్లు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నావైతే అస్సలు కాదు, మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ తీసుకుంటూ ఉంటారు. సో వీడియో కోసం స్టిచ్చింగ్ అయ్యాక మళ్ళీ నాకైతే ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ రిపీటెడ్గా ఇదే డౌట్ అయితే మళ్ళీ అడుగుతూ ఉంటారు. నేను చాలాసార్లు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వాళ్ళు శారీస్ పంపించి మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే నన్ను చూడమంటారు. మ్యాచింగ్ బ్లౌజెస్ నేను చూసి వాళ్ళకి ఇచ్చాక మళ్ళీ మీకోసం స్టిచ్చింగ్ అయ్యాక మళ్ళీ తీసుకుంటాను ఇలా వీడియో చేయడానికి. మన ఛానల్లో అందుకే బ్లౌజ్ కలెక్షన్ వీడియోస్ అయితే చాలా ఎక్కువైతే ఉంటాయి. సో ఇలాంటి కలెక్షన్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసేయండి, చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. కలెక్షన్ బాగుండడమే కాదు, అసలు ఎంత తక్కువ ప్రైస్కి మీషో ఎలా సేల్ చేస్తుందా అని ఇప్పటికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే 260 రూపీస్కి అయితే వస్తుంది. ఈ ప్రైస్కి మీషోలో తప్ప మరెక్కడ కూడా రాదండి. ఇక్కడ నార్మల్గా వర్క్ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్స్ అది కొంటూ ఉంటాం కదా, నార్మల్ ప్లెయిన్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్కే 1 మీటర్కి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక 60 రూపీస్కి ఇంత వర్క్ అవుతుందా చెప్పండి, ఇట్స్ ఇంపాసిబుల్ అసలు. బట్ మీషోలో అయితే చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చింది. అలాగని ఫ్యాబ్రిక్ క్వాలిటీ చీప్గా ఉందా అంటే అలా కూడా లేదు. కొన్ని అయితే ప్యూర్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన అయితే వస్తాయి. సెకండ్ క్వాలిటీ ఇంకొన్ని ఏంటి అంటే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుంది. డిఫరెన్స్ కూడా అంతగా ఏమీ తెలియదు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప. మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్, సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటాయి. ఎటు వచ్చి టఫెటా సిల్క్ అని ఉంటుంది, అది ఏంటి అంటే స్మూత్ గా అయితే ఉంటుంది, కొంచెం పీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి. ఇప్పుడు ఈ బ్లౌజెస్లో ఒక్కటి కూడా టఫ్టా సిల్క్ అయితే లేదు, అన్నీ కూడా మనకి హాఫ్ పట్టు అండ్ సాఫ్ట్ సిల్క్ అనమాట. క్వాలిటీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ బ్లౌజ్ చూసారు కదా, జస్ట్ 250కి అయితే వచ్చేస్తుంది. ఇది కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి. హల్దీస్కి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇది ప్లెయిన్ రెడ్ శారీకి, గ్రీన్ శారీకి అయితే చాలా బాగుంటుంది. సో నచ్చితే ట్రై చేయండి. ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది అయితే స్టాక్లోనే ఉంది బ్లౌజ్. మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టి వర్క్ చేయించుకున్నా కానీ మినిమం 4-5 ఇయర్స్కి ఆ బ్లౌజెస్ అన్నీ కూడా టైట్ అయిపోతూ ఉంటాయి. ఆ వర్క్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కూడా అస్సలు వర్క్ అవ్వదు. మనం ఇలానే ఉంటాము కానీ బ్లౌజెస్ అన్నీ కూడా టైట్ అయిపోతాయి. ఎలా అవుతాయి ఇప్పటికీ అర్థం కాదు. మీకు కూడా ఈ డౌట్ అయితే ఉందా? నాకైతే ఒకటే అనిపిస్తుంది, అన్ని వేలు ఖర్చు పెట్టి బయట వర్క్ చేయించుకునే కంటే కూడా అదే ప్రైస్కి ఇందులో అయితే మినిమం 3-4 బ్లౌజెస్ అయినా కానీ వస్తాయి. సో ఇదైతే ఒకవేళ టైట్ అయినా కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే లో ప్రైస్కి తీసుకున్నాం కదా, ఓకే
అనిపిస్తుంది. అంటే నాలా థింక్ చేసే వాళ్ళకి, అంటే తక్కువ ప్రైస్కి ఎక్కువ క్వాలిటీ కొంచెం గ్రాండ్గా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకైతే మీషో ది బెస్ట్ అండి. నాకు తెలిసి బయట చేసే వర్క్స్ డిజైన్స్ అన్నీ కూడా మీషోలో కూడా లాంచ్ చేస్తున్నారు. ఇంకా బయట కంటే కూడా మీషోలోనే ఎక్కువ మోడల్స్ అయితే ఉన్నాయి. మనం సెర్చ్ చేయగా ఇంకా చాలా డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. న్యూగా మనకి నెట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ కూడా వస్తున్నాయి. అవి అయితే ఎప్పటి నుంచో ఉన్నవి. ఇంతకుముందు ఏంటంటే అబౌవ్ 1000కి అయితే ఉండేవి. ఇప్పుడైతే అండర్ 500 రూపీస్కి కూడా నెట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ కూడా వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా ఫ్యూచర్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూసుకుంటే సేమ్ నేను వేర్ చేశాను కదా, అదే బ్లౌజ్ అనమాట. నేనైతే అప్పట్లో 450కి అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ప్రెసెంట్ అయితే బాగా ప్రైస్ డ్రాప్ అయితే అయింది. ఇప్పుడు 350 ఆ రేంజ్కి అయితే వచ్చేస్తుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. గోల్డ్ జరీ కాకుండా సిల్వర్ జరీ వచ్చే శారీస్కి అయితే ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ట్రై చేయండి. ఇప్పుడైతే ఇంకొక సింపుల్ వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఓల్డ్ శారీస్కి బ్లౌజెస్ పోయినట్లయితే ఇలాంటి వర్క్ అయితే సింపుల్గా సరిపోతుందండి. జస్ట్ 150 రూపీస్కి అయితే వచ్చింది. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది. ఓల్డ్ శారీస్కి ఎక్కువ ప్రైస్ అయితే పెట్టలేం కదా, సో ఇలాంటి సింపుల్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. ఈ వర్క్ అంతా కూడా సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఎక్కడ ఒక స్టోన్ కానీ కుందన్ కానీ ఏమీ లేదు. రఫ్ అండ్ టఫ్ యూజింగ్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ ఫ్లవర్ డిజైన్తో హ్యాండ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. 150కి ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసారా, లైక్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది. ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే ఆసమ్గా అయితే ఉంది. బట్ వర్క్ ఏంటి అంటే మనకి పైన షోల్డర్ దగ్గర కొంచెం గ్యాప్ అయితే వచ్చింది, పైనుంచి రాలేదు. అంటే డీప్ నెక్ పెట్టుకోవడం వల్ల ఈ గ్యాప్ అయితే వచ్చిందేమో అని అయితే అనుకుంటున్నాను నేను. అయినా ఈ ప్రైస్కి ఈ ఫ్యాబ్రిక్ అండి వర్క్ అంతా కూడా ఫుల్ వర్త్ అనే చెప్తాను. సో ట్రై చేయండి. ఇందులో ఇంకా 4 కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ఇది అయితే నేను ఆర్డర్ చేసి మినిమం 1 year అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే సేమ్ డిజైన్ అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉంది. బట్ సిమిలర్లో ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడా లింక్లో యాడ్ చేస్తాను. ఇది అయితే 250 రూపీస్కి అయితే వచ్చింది. ఇప్పటి వరకు చూపించినవన్నీ కూడా ఫుల్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. ఇది అయితే 80 పాయింట్స్ అయితే వచ్చింది. హ్యాండ్ వర్క్ చూసారు కదా ఎంత గ్రాండ్గా అయితే ఉందో. ఫుల్గా కుందన్స్తో స్టిక్ చేశారు, చాలా బాగుంది. ఇక లాస్ట్గా మీరు అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న 70 రూపీస్ వర్క్ బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లౌజ్ అయితే నాదేనండి. ఇన్ని బ్లౌజెస్ చూపించాను కదా, ఇందులో ఏ ఒక్కటి నాదైతే కాదు, ఇది ఒక్కటి నా బ్లౌజ్. ఓల్డ్ శారీకి మ్యాచింగ్ అవుతుందని ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఫ్యాబ్రిక్ కూడా మనకి లైక్ ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. నేనైతే 70 రూపీస్కి బాగుంది కదా అని చెప్పేసి ఈ మెరూన్ కలర్, ఇంకొకటి బ్లూ కలర్ అనుకుంటా, 2 ఆర్డర్ చేసుకున్నాను. ఇది అయితే స్టిచింగ్ కంప్లీట్ అయింది. ప్రెసెంట్ అయితే ఈ 70 రూపీస్ బ్లౌజెస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ 140కి 150కి ఇలాంటి సింపుల్ వర్క్ బ్లౌజెస్ అయితే మీషోలో ఉన్నాయి. అవన్నీ కూడా లింక్ లో యాడ్ చేస్తాను. ఇంత తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవాలి. నేనైతే ఇది బ్లౌజ్ పీస్ చూపించినప్పుడు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి, మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోతుందని చెప్పేసి. అంటే 70 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. ఇది అయితే చాలా బాగుంది. ఇది స్టిచింగ్ చేశాక కూడా మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్. అంటే మంచి లైనింగ్ వేయించుకుని స్టిచింగ్ చేయించుకోవాలన్నమాట. క్వాలిటీ వైజ్, ప్రైస్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఈ వర్క్ అయితే నాకు మెయిన్గా బాగా నచ్చిందండి. 70 రూపీస్కి ఇంత మంచి వర్క్ అయితే ఇచ్చేసారు. సో ఇన్ కేస్ రీస్టాక్ అయితే డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. కొంతమందికి తెలియట్లేదండి, ఇప్పుడు చూపించిన ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మీషోలో ఇలా రెడీమేడ్గా వస్తున్నాయేమో అని అయితే అనుకుంటున్నారు. కాదండి, అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఎక్కడో తెలియని వాళ్ళ కోసం ఈ విధంగా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుని లైనింగ్ ఇచ్చి ఇలా స్టిచింగ్ చేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఒక ఓల్డ్ శారీ కోసమని ఈ బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేశాను. ఎలానో ఉన్నాయి కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ ఇలా వస్తాయి. మనం స్టిచింగ్ చేయించుకోవాలి. ఇవి కూడా శారీస్ కి మ్యాచింగ్ అయితే మళ్ళీ ఆఫ్టర్ స్టిచింగ్ వీడియో పార్ట్ 6లో ఇవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడైతే రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుంటే బెస్టా, లేదంటే ఇలా 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచింగ్ చేయించుకుంటే బెస్టా అనేది క్లియర్గా అయితే చెప్తాను. నా వరకు మాత్రం రెడీమేడ్ బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అయితే అదే బెస్ట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ చూసారు కదా, అసలు ఎంత గ్రాండ్ గా ఉందో. షైనింగ్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ పైన బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చేసింది. ఈ కలర్ వల్లే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఫుల్గా స్టిచింగ్ చేసిన బ్లౌజ్ 350 రూపీస్కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే ఫుల్ వర్త్ అని చెప్తాను. పైసా వసూలు అంటే చాలా చాలా బాగుంది. బట్ లైనింగ్ క్వాలిటీ కొంచెం నచ్చలేదు. అదర్వైజ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. కానీ అందరికీ ఇలాగే స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే అస్సలు సెట్ అవ్వవు. కొంచెం ఇరిటేషన్గా, కొంచెం అన్కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక తప్పదు, ఫ్యాబ్రిక్ తీపించుకుని స్టిచ్ చేయించుకోవాలి. ఈ బ్లౌజ్ చూసారా, కళ్ళు చెదిరిపోతుంది, అంత బాగుంది ఈ బ్లౌజ్. సేమ్ ఇలాంటి ఫ్యాబ్రిక్లోనే మనకి 1 మీటర్ 80 పాయింట్స్ ఫ్యాబ్రిక్స్ కూడా వస్తున్నాయండి. అవి కూడా మీకు నచ్చితే ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇది అయితే ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ జస్ట్ 360 రూపీస్కి అయితే వచ్చింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది.
ఇవి రెండు కూడా నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి. ఇంకా కొంచెం లూజే అయ్యాయి. నేనైతే ఓల్డ్ శారీస్ కోసమని ఈ బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. బట్ శారీకి అయితే అసలు మ్యాచింగ్ అవ్వలేదు. సో రిటర్న్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకొకసారి అయితే ట్రై చేస్తాను. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే పట్టు శారీస్ కి ఇలాంటి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన మగ్గం కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే బాగుంటాయి. బట్ సింథటిక్ శారీస్, జార్జెట్ ఫ్యాబ్రిక్, జిమ్మిచూ శారీస్, స్పేస్ సిల్క్ శారీస్ కి ఇలాంటి స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి. అంటే ఫ్యాబ్రిక్ చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు స్పేస్ సిల్క్ శారీస్ కి ఇలాంటి పట్టు బ్లౌజ్ వేర్ చేస్తే బాగోదు కదా, దేనికి ఉండాల్సిన మ్యాచింగ్ దానికి ఉంటుంది. అలానే ఇప్పుడు వింటేజ్ శారీస్ అయితే చాలా ఎక్కువైతే వస్తున్నాయి. ఇలాంటి పట్టు శారీకి ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ అయితే లుక్ అంతగా బాగోదు. ఇలా వర్క్ చేసిన బ్లౌజే బాగుంటుంది. సో దేనికి అది బాగుంటుందని చెప్తున్నాను. ఇప్పుడు నేను డ్రాప్ చేసుకున్న ఈ శారీ, బ్లౌజ్ అండ్ నేను వేర్ చేసిన ఈ జ్యువెలరీ ఇదంతా కూడా మీషో నుంచే పర్చేస్ చేశాను. చూసారు కదా, కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ శారీ కూడా చాలా క్రేజ్ అయితే ఉంది. చాలా ఫాస్ట్ గా స్టాక్ అవుట్ అయిపోతుంది. మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా లింక్ లో అయితే యాడ్ చేస్తాను. నచ్చితే పర్చేస్ చేసుకోండి. శారీ అయితే మాత్రం కొంచెం వెయిట్ అయితే ఉంది. బట్ ఫ్రిల్స్ అన్ని కూడా చాలా నీట్ గా అయితే వస్తున్నాయి. చూసారు కదా, కొంచెం కూడా రఫ్ గా అయితే లేదు. సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఈ బ్లౌజెస్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.